హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, వీడియోలో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి డోక్రా మహిళలు ఎవరైతే ఉన్నారో వీరందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే అదిరిపోయే శుభవార్త అయితే చెప్పిందండి. వీరందరి ఖాతాలో కూడా వైఎస్ఆర్ ఆసరా పథకం ద్వారా 4వ విడత డబ్బులు 1,25,000 అయితే జమ చేయబోతున్నారు. సో దీనికి సంబంధించి తేదీని అయితే ఫిక్స్ అయితే చేశారండి. ఎగ్జాక్ట్లీ ఏ తేదీన వీళ్ళందరి ఖాతాలో కూడా డబ్బులు వేయబోతున్నారు అనేది క్లారిటీగా అయితే వీడియోలో చెప్తాను. డోక్రా మహిళలు ఎవరైతే మొదటిసారి మన ఛానల్ విజిట్ చేశారో తప్పకుండా అయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుండండి. ఫ్రెండ్స్, లేట్ చేయకుండా టాపిక్ అయితే స్టార్ట్ చేస్తాను. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి డోక్రా మహిళలందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అదిరిపోయే శుభవార్త అయితే చెప్పిందండి. రీసెంట్గా జరిగిన కేబినెట్ మీటింగ్లో మనకి ఈ యొక్క పథకానికి సంబంధించి తేదీ అయితే ఫిక్స్ అయితే చేశారండి. జనవరి 10వ తేదీన మనకి వైఎస్ఆర్ ఆసరా పథకం ద్వారా రుణమాఫీ డబ్బులు 4వ విడత డబ్బులు రిలీజ్ అయితే చేయబోతున్నారండి. ఈ యొక్క 4వ విడత కింద 1,25,000 అయితే ఖాతాలు అయితే జమ చేయబోతున్నారండి. ఒక డోక్రా గ్రూప్లో 10 మంది సభ్యులు ఉంటారు కాబట్టి 10 మందికి 25,000 1,25,000 అనేది ఖాతాలు అయితే జమ చేయబోతున్నారండి. ఈ యొక్క 1,25,000 అనేది మనకి డివైడ్ చేసినట్లయితే కనుక మనిషికి 12,500 చొప్పున అయితే రావడం జరుగుతుందండి. సో ఏదైతే వాళ్ళు లోన్లు తీసుకుని ఉంటారో ఆ లోన్లకి డైరెక్ట్ రుణమాఫీ కింద అయితే కొట్టేయడం అయితే జరుగుతుందండి. సో ఈ యొక్క రుణమాఫీ మనకి ఎవరైతే 50,000 లక్ష రూపాయలు తీసుకుని ఉంటారో అదేవిధంగా 2019 ఏప్రిల్ నాటి నుంచి ఉంటారో సో వాళ్ళందరినీ కూడా ఈ యొక్క పథకంలో పిక్ చేయడం జరిగింది. ఆల్రెడీ 3 విడతల డబ్బులు ఎవరికైతే పడ్డాయో వాళ్ళందరికీ కూడా మళ్ళీ ఈ యొక్క డబ్బులు అయితే వేయడం అయితే జరుగుతుందండి. సో 4వ విడతగా మనకి డబ్బులు అయితే రిలీజ్ అయితే చేస్తున్నారు. మనకి జనవరి 10వ తారీఖు నుంచి 23వ తారీఖు దాకా కూడా ఈ యొక్క డబ్బులు అయితే వేయడం అయితే జరుగుతుందండి. అంటే మనకి వారోత్సవాల కింద అయితే కండక్ట్ అయితే చేస్తారండి. అదేవిధంగా మనకి వైఎస్ఆర్ చేయూత పథకం ద్వారా కూడా మనకి జనవరి నెలలో డబ్బులు అయితే రిలీజ్ చేస్తామని అయితే చెప్పారు. సో 40 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల ఏజ్ ఉన్న మహిళలు ఎవరైతే ఉంటారో వీరందరి ఖాతాలో కూడా చేయూత డబ్బులు అయితే జనవరిలోనే రిలీజ్ చేస్తామని అయితే చెప్పడం అయితే జరిగిందండి. సో మనకి ఈ యొక్క పథకాలకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే నేనైతే ఎప్పటికప్పుడు వీడియో చేసి తెలియజేస్తున్నాను కాబట్టి సో తప్పకుండా డోక్రా మహిళలందరూ కూడా ఖచ్చితంగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుండండి.